హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈ రోజు వీడియోలో మరికొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంతవరకు ఎక్కడ చూసుండారని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోను పూర్తిగా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఈ పూల క్లిప్ మీరు ఇంతవరకు ఎక్కడ చూసుండరు. ఇది తలలో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇవి ఆన్లైన్లో కానీ షాపులో కానీ ఎక్కడ దొరకవండి. ఫస్ట్ అయితే మనం కొన్ని ఇలా వైట్ బీడ్స్ తీసుకోండి. మీ దగ్గర ఇలా వైట్ బీడ్స్ లేకపోతే ఇలా కలర్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వైట్ బీడ్స్ తీసుకుంటున్నానండి దానికోసం. తర్వాత ఇలా కొన్ని మల్లెపూలు కానీ విరజాజులు కానీ తీసుకోండి. తర్వాత ఒక సూదికి దారం ఇలా ఎక్కించేసుకొని, దీనికి మల్లెపూలు విరజాజులు అయితేనే బాగుంటుందండి. వేరే పూలు అయితే అంత అందంగా కూడా ఉండదు. ఇట్లా పూలను ఎక్కించుకున్న తర్వాత, ఇక్కడ కొన్ని పూలు ఎక్కించుకున్న తర్వాత ఈ పూలన్నీ దారంలోకి తీసుకొని, తర్వాత ఇక్కడ కొన్ని ముత్యాలు అయితే తీసుకుంటున్నానండి. తర్వాత కొన్ని ముత్యాలు అయితే ఎక్కించుకుంటున్నాను. మీరు కలర్స్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏ కలర్స్ బీడ్స్ ఉంటే ఆ కలర్ బీడ్స్ ఎక్కించుకోండి. చూడండి, ఇలాగే మరొకటి ఎక్కించుకోండి. చూడండి, పూల తర్వాత ముత్యాలు ఎక్కించుకున్న తర్వాత ఎంత బాగుందో కదండి ఇవి. తర్వాత ఒకటే సైజు 2 తయారు చేసుకొని ఉంచండి. తర్వాత ప్లెయిన్ ఒక క్లిప్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్న క్లిప్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర పెద్ద క్లిప్ ఉంటే ఆ పెద్ద క్లిప్ ఏం తీసుకోవచ్చు. అది సైజు మీ ఇష్టం అండి. తర్వాత ఈ పూలను అయితే ఇలా పెట్టుకొని, ఎక్స్ట్రాగా ఉన్న కొంచెం దారం ఉంచుకొని అది దాని చుట్టూరు ఇలా చుట్టేసుకోవాలి. దానిపైన డబల్ స్టిక్కర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, అది ఇలా అంటించేసుకోండి. తర్వాత ఈ క్లిప్ అంతా కూడా పూలతో ఇలా 2 సైడ్లు ఇలా దగ్గరగా అంటించేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్లుగా విరజాజులు కానీ మల్లెపూలు కానీ అటొకటి ఇటొకటి అంటించేసుకోవాలి. ఇట్లా పూలని అటొకటి ఇటొకటి అంటించుకున్నామంటే చూడండి, ఎటువంటి శ్రమ లేకుండా చాలా సింపుల్గా, చాలా గ్రాండ్గా, కొత్తగా ఎంత అందంగా ఉందో. ఇలాగే 1 బై 1 పెట్టుకుంటూ క్లిప్ మొత్తం పెట్టేసుకోవాలండి నీట్గా. ఇవి అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకి, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి జడ. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ క్లిప్ అయితే. నేనైతే ఇట్లా జడక పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. పెద్ద జడ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి, మీరు పెన్నులు అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ కానీ పడేస్తున్నారండి. అలా పడేయకుండా మీకు ఒక మంచి డిజైన్ చేసి చూపిస్తాను చూడండి. మనం క్యాలెండర్ పెట్టడానికి మేకులు కొడతాం కదండి. మేకులు కొట్టే అవసరం లేకుండా మీకు ఈజీగా క్యాలెండర్ ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఒక పెన్ను క్యాప్ ఇలా తీసుకోండి. తర్వాత ఒక డబల్ స్టిక్కర్ ప్లాస్టర్ తీసుకొని దానిపైన ఇలా అంటించేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్లుగా అంటించేసుకొని, తర్వాత ఇలా అంటించుకున్న తర్వాత అది తీసుకెళ్ళి మీరు ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ పెన్ను క్యాప్ని అంటించేసేయండి. తర్వాత మీరు క్యాలెండర్ని కానీ లేదా మీరు దేన్ని హ్యాంగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా నీట్గా ఆ పెన్ను క్యాప్కి అంటించేసారనుకోండి, చక్కగా ఉంటుంది. అక్కడ అవసరం లేదనుకోండి, అక్కడి నుంచి తీసి మళ్ళీ ఇంకొక చోటైనా మనం పెట్టుకోవచ్చు. మేకులు కొట్టకుండా ఇలా సింపుల్గా అంటించుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి, మీ దగ్గర అయిపోయిన పెళ్లి కార్డులు ఉంటాయి కదండి, వాటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తాను. మీరు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనీ ఇస్తుంటారు కదండి. ఫంక్షన్లకు కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళినప్పుడు మనీ చేతిలో పెడుతూ ఉంటారు కదండి. అలా ఓన్లీ చేతిలో పెట్టకుండా ఇలా పర్సులాగా చేసి ఇవ్వండి. చాలా నీట్గా అందంగా ఉంటుంది. ముందు ఒక అయిపోయిన పెళ్లి కార్డుని తీసుకొని దాన్ని ఇలా సగం వరకు కట్ చేసుకోండి. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు కొంచెం ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒకవైపు కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత క్రింది వైపు కూడా మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న దాని దగ్గర వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోల్డ్ దగ్గర నుంచి ఇలా కొంచెం లోపలికి కట్ చేసి ఇలా కరువు షేపు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 వైపులు అయితే ఇలా కరువు షేపు వచ్చే విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కింద వైపు కట్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా మనం కొంచెం ఉంచాం కదండి, కొంచెం ఫోల్డ్ చేసాం కదండి, ఆ పై వైపును కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి పర్సులు పైన రౌండ్ షేప్ వస్తుంది కదండి, అలా అన్నమాట. వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రాగా అటు ఇటు కొంచెం ఉంది కదండి మధ్యలో, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ముందు ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకోండి, నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. తర్వాత ఆ ఫోల్డ్ చేసిన దగ్గర కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా అంటించేసేయండి. మీకు ఒక పాకెట్ లాగా తయారవుతుంది, అంటే మినీ పర్సు లాగా తయారవుతుంది. ఇలా అంటించేసుకుంటే మీకు మినీ పర్స్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇప్పుడు పెళ్ళికి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు దీంట్లో మనీ కానీ లేదా ఇంకేమైనా ఐటమ్స్ కానీ పెట్టేసి ఇస్తే
చూడటానికి నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసి, మీ దగ్గర ఇలాంటి ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, అట్టపెట్టెలు లాంటి కొన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అట్టపెట్టెలు. అవి ఊరికే పడేయకుండా వాటిని ఒక మంచి డిజైన్ అయితే చేసుకుందాం. ఇలా అట్టపెట్టె ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కట్ చేసుకోండి, ఇలాగే రెండో వైపు కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కట్ చేసుకుంటే మనకు బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఓపెన్ ఇలాగే ఉంచకుండా మనం గ్లూ అప్లై చేసుకొని దీన్ని అంటించేసుకుందాం. చక్కగా నీట్గా అంటించేసుకోవాలన్నమాట గ్లూ అప్లై చేసుకొని. ఇలా అంటించేసుకున్న తర్వాత వేస్ట్ పేపర్స్ కానీ లేదా అట్టముక్కలు కానీ ఉంటే దానికి గ్లూ అప్లై చేసుకొని క్రింద వైపు ఇలా అంటించేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా అంటించేసుకోండి. తర్వాత రెండో వైపు కూడా ఇదే విధంగా అంటించేసుకోవాలి. అంటే మీకు చూడటానికి నీట్గా ఉంటుంది. లేదు మీరు అట్టముక్కలు కాకుండా ఇంకా గ్రాండ్గా ఉండాలంటే ఇప్పుడు స్టిక్కర్స్ వస్తున్నాయండి, అవైనా అంటించుకోవచ్చు. ఆన్లైన్లో కానీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. నాకు ఈ బాక్స్ అంతా నీట్గా ఉందండి, ఎల్లో కలర్లో బాక్స్ మాత్రం నీట్గా ఉంది. మనం కట్ చేసాం కాబట్టి కొంచెం అలా ఉందని చెప్పేసి నేను అలా డెకరేషన్ చేస్తున్నాను. అంటే మనకు మనీ తక్కువ పడుతుంది, ఈ విధంగా అయితే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా అంటించేసుకున్న తర్వాత ఇలా బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదండి, దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. చూశారు కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ క్యాప్స్ కానీ లేదా మీరు కూల్ డ్రింక్స్ తాగిన క్యాప్స్ కానీ ఒక 4 తీసుకోండి. ఇలా 4 తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం కట్ చేసుకోండి. ఈ క్యాపులను అనేది కొంచెం కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి. ఇలా మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాక్స్ తీసుకొని బాక్స్కి ఈ క్యాపులు అంటించుకోవాలన్నమాట. చూశారు కదా, ఈ విధంగా ఒకవైపు 2 క్యాపులు అంటించుకోండి, ఒకవైపు మరో 2 క్యాపులు అంటించుకోండి. మనం కట్ చేసింది ఉంది కదండి, అది పై వైపుకు ఉండే విధంగా అంటించుకోవాలన్నమాట. 4 వైపులు చూపిస్తున్న విధంగా అయితే అంటించుకోవాలి. చూశారు కదా, ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక పేపర్ తీసుకోండి. ఏ పేపర్ అయినా పర్వాలేదు, కలర్ పేపర్ అయినా లేదా వైట్ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా ఏ పేపర్ అయినా పర్వాలేదండి. ఒక పేపర్ తీసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. అంటే ఒక స్టిక్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లో అంటించేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో అటు ఇటు పెట్టుకోండి. అంటే మనం అంటించుకున్నాం కదండి క్యాపులు, ఆ క్యాపుల మీద పెట్టుకోండి. ఇవి ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ అనేవి ఈ బాక్స్లో పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. మీరు ఎక్కడంటే అక్కడ బ్యాంగిల్స్ పెడుతూ ఉంటారు, లేదు దానికి సపరేట్గా బాక్స్ కొనాలంటే కాస్ట్ పడుతుంది ఇప్పుడు కదా. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకొని ఈ స్టిక్కి అయితే పెట్టేసుకొని ఈ విధంగా ఆర్గనైజేషన్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బాగుంటుందండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం తీసి మళ్ళీ గాజులను పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మధ్యలో కూడా మనం ఎక్కడైనా థింగ్స్, హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఈ మధ్యలో వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే మనం వేస్ట్గా పడేసే వాటితోటి కూడా ఎంత బ్యూటిఫుల్గా తయారు చేయవచ్చు, నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. 5th టిప్ వచ్చేసి, ఇప్పుడు బంగారం రేటు ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. చెంబసవరాలు అందరికీ ఉంటూనే ఉంటాయి కదండి. అవి చెంబసవరాలకే కాకుండా నక్లీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చెంపచవరాలు తీసుకున్నామే కానీ ఇప్పుడు మనం పెట్టుకోలేం కదండి. పిల్లలు అయితే పెట్టుకుంటారు, కానీ ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇలా నక్లీస్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఓల్డ్ మోడలే చాలా బాగుంటాయండి. ఇలా చెంపచవరాల రింగ్ ఉంటుంది కదా, ఆ రింగు ఒక లాకెట్ లాగా పెట్టుకోవాలి. మన దగ్గర గోల్డ్ కలర్ లాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు గోల్డ్ కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు మీ దగ్గర ఏవి ఉన్నా చెవులకు సంబంధించినవి అవైనా పెట్టుకోవచ్చు. వెనక అనేది మర పెట్టేసేయండి. ఇలా పెట్టేసి వెనక మర పెట్టేసేయండి. అదే చిన్నపిల్లలకైతే అడ్జస్ట్ లేకుండా ఇది నక్లీస్ లాగా కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, ఇట్లాగా అటాచ్మెంట్ని అటాచ్ చేసేసి అటు ఇటు రెండింటిని అటాచ్ చేసేసి ఇంకా దీన్ని నీట్గా నక్లీస్ లాగా పెట్టుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇది ఎప్పుడు చేపించారు, చాలా కొత్తగా ఉంది డిజైన్ అంటారనమాట. డెఫినెట్గా ట్రై చేయండి.
నాకైతే ఎంత బాగా నచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. 6th టిప్ వచ్చేసి, దగ్గర పిల్లలు ఆడుకుంటే టాయ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు వచ్చే కొత్త టాయ్స్ అవన్నీ డస్ట్ పట్టేసి నల్లగా ఉంటాయి. వాటి మనం సోప్ పెట్టి వాష్ చేస్తూ ఉంటాం. అలా వాష్ చేస్తే బొమ్మలు అనేవి పాడైపోతాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. బొమ్మలు వాషింగ్ మిషన్లో వేసి కొంచెం కంఫర్ట్ వేసి మిషన్ ఆన్ చేసామనుకోండి, తర్వాత చక్కగా అవి మనం బట్టలు ఉతికినట్లు అవి ఉతికి ఇస్తుంది అనమాట. తర్వాత బయటికి తీసేసి ఎండలో ఆరబెట్టేసేయండి. చక్కగా డ్రై అయిపోతాయి. మనకి బొమ్మలు కూడా చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో బొమ్మలు అయితే. డస్ట్ మొత్తం చాలా నీట్గా పోతుంది. అదే మనం చేతులతో ఉతికితే పైన ఉన్న పీసులు ఊడొచ్చేస్తాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. 7th టిప్ వచ్చేసి, మీ దగ్గర పిల్లల ఫ్యాంట్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేస్తున్నారా? అలా పడేయకుండా దానికి ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్యాంట్ని అయితే ఇలా వేసుకున్న తర్వాత ఒక కాల్ని ఈ విధంగా మడుచుకోవాలన్నమాట. ఒక కాల్ని ఈ విధంగా మడుచుకొని అక్కడ ఒక దారంతో కట్టేయాలి. తర్వాత ఆ ఫోల్డ్ తీసుకొచ్చేసి ముందు ఈ కాల్లోనికి ఆ ఎక్స్ట్రా మొత్తాన్ని లోపలికి పెట్టేసేయాలి. ఈ విధంగా లోపలికి మొత్తం పెట్టేసేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత కొంచెం లోపలికి చేతితోటి ఇలా అనండి, అంత నీట్గా ఉంటుంది. తర్వాత మీ దగ్గర వేస్ట్ క్లాత్స్ కానీ లేదా వేస్ట్గా పడేసి క్లాత్ ముక్కలు కానీ ఉంటే అవన్నీ దీని లోపలికి పెట్టేసేయండి. చక్కగా నీట్గా పెట్టేసేయండి. తర్వాత కొంచెం కట్ చేసి దీనికి నాడని కానీ ఎక్కిచ్చేసుకుంటే సిలిండర్ పిల్లో రెడీ అయిపోతుందండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొనే పని లేకుండా ఇలా నీట్గా అయితే చేసుకోవచ్చు. వేస్ట్ క్లాత్లను పడేయకుండా ఈ విధంగా చేయండి. చాలా మెత్తగా కూడా ఉంటుందండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.